అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే మంచి కుచ్చుల వీడియోతో అయితే వచ్చాను. నేను చూపిస్తున్న కుచ్చులు అయితే గ్రాండ్గా ఉంటాయన్నమాట. ఫుల్ హెవీ లుక్ అయితే ఇస్తాయండి. పట్టు శారీస్కి చాలా తొందరగా కూడా అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే బ్రైడల్ శారీస్కి కూడా బాగా సెట్ అవుతాయండి. ఆ చీరలు కూడా కట్టేసేయచ్చు మనమైతే. దానికోసం అయితే పూసలు అయితే తీసుకోవాలండి. నేనైతే నార్మల్ రౌండ్ బీడ్స్ అయితే 2 తులాల వరకు తీసుకున్నాను. ఇక స్మాల్ వైట్ బీడ్స్ అయితే 1/2 తులం వరకు తీసుకున్నాను. నీడిల్స్ అయితే మాత్రం కొంచెం లావుగా ఉన్నవైతే తీసుకున్నానండి. ఈ ఒక్కొక్క నీడిల్ అయితే 5 రూపీస్ పడిందండి. ఇంకా దారాలు అయితే పళ్ళు కలర్ ఒకటి, శారీ కలర్ ఒకటి, పట్టు దారాలు తీసుకున్నానండి. నార్మల్ దారాలు కాదు. మీకు కావాలంటే నార్మల్ దారాలైనా తీసుకోవచ్చు. పట్టు దారాలు సరాల ప్రకారం అయితే వస్తాయండి. అంటే ముడులు వేసేసి మనకి ప్యాకెట్స్ చేసేసి అమ్మేస్తూ ఉంటారనమాట. మా సైడ్ అయితే ప్యాకెట్స్ చేసి అమ్ముతూ ఉంటారండి. మీరు ఈజీగా ఉంటుంది అనుకుంటే నార్మల్ దారాలతో కూడా కట్టేసేయచ్చు. కొంచెం ఈజీగా అయిపోతుంది. పట్టు దారాలు అయితే కొంచెం కష్టం అవుతుందండి, ఎందుకంటే చిక్కుబడిపోతూ ఉంటాయన్నమాట. కానీ పట్టుదారాలు అయితే మాత్రం మంచి షైనింగ్ లుక్ అయితే ఇస్తాయండి. ఇంకా పట్టుదారాల్లో కొంచెం కొన్ని పోగులు అయితే తీసేసుకొని ఇంకా నీడిల్కి అయితే ఎక్కించేసుకోవాలి. కొంచెం తేమ చేసి ఎక్కించుకోండి, అలానే అయితే ఎక్కవు. తేమ అంటే నార్మల్గా వాటర్లో కొద్దిగా అద్దేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే మన మౌత్ సలైవా ఉంటుంది కదా, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన టీత్ కింద ఒక 5 సెకండ్స్ అలానే ఉంచేస్తే కొంచెం తేమగా అవుతుంది. అప్పుడు నీడిల్కి అయితే ఎక్కించేసేసుకోవచ్చు అండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎక్కించారనుకోండి కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. అలానే ఎక్కించాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. లేదు ఇలా తేమ చేసుకోకూడదు అనుకుంటే గమ్ వేసి అయినా అతికించుకోవచ్చు. అంటే గమ్ వేసి అయినా నీడిల్కి ఎక్కించుకోవచ్చు అండి. కానీ గమ్ ఆరడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని నేనైతే ఈ టిప్ చెప్తున్నాను. ఇక 2 కలర్ల దారాలు 2 సూదులకి అయితే ఎక్కించేసుకోండి. ఎక్కించేటప్పుడు ఒక్కొక్కసారి సూదికి పట్టుకున్నా ఉంటాయండి, అప్పుడు కొద్దిగా ఎక్కించాల్సి ఉంటుంది. అలా ఎక్కించుకున్నాక స్ట్రైట్గా ఉన్నది కట్ చేసేసుకోండి. స్ట్రైట్గా వచ్చేలా కట్ చేసేసుకున్నాక పక్కన అయితే పెట్టేసుకోండి. 2 సూదుల్ని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ అయితే శారీ తీసేసుకొని శారీకి అయితే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్కింగ్ విషయానికి వస్తే నేనైతే 1.5 ఇంచ్ దగ్గర మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా కొంచెం పలుచుగా అంటే ఇంకా కొంచెం దూరంగా రావాలి అనుకుంటే 1.25 దగ్గర అయినా మార్క్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం దగ్గరగా రావాలి అనుకుంటే 1.5కి 1 పాయింట్ తగ్గించుకోండి. మరి 2 పాయింట్లు తగ్గించారంటే చిక్కగా అయిపోతాయండి, అంత బాగుండవు. కరెక్ట్ మార్కింగ్ అయితే 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక కలర్ దారం ఉన్నది సూది తీసేసుకొని పళ్ళుకి అయితే ఎక్కించేసుకోవాలన్నమాట. హోల్ అయితే ఏం అవసరం లేదండి. ఒకవేళ శారీ కొంచెం గట్టిగా ఉంది, రఫ్గా ఉంది అనుకుంటే చిన్న హోల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరీ పెద్దగా చేయొద్దు. ఏమైనా పెద్ద నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్తో కొంచెం కుచ్చినా కూడా హోల్ లాగా పడిపోతుంది. నాదైతే శారీ పలుచగానే ఉంది కాబట్టి నేనైతే హోల్ అయితే ఏం పెట్టట్లేదండి, డైరెక్ట్గా కుచ్చు సూది ఎక్కిస్తున్నాను. ఇంకా జరీ అయితే యూజ్ అవుతుంది. జరీ వచ్చేసి నార్మల్ సింగిల్ థ్రెడ్డే యూజ్ చేస్తున్నానండి. అంటే సింగిల్ థ్రెడ్ సూదికి అయితే ఎక్కించేసుకొని అవి 2 సార్లు అయితే తిప్పేసుకొని మళ్ళీ ఆ సూదిని కుచ్చులో నుంచి వచ్చి కిందకంటే డౌన్కి రావాలి. డౌన్కి వచ్చాక మనం కట్ చేసేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగేది ఉంటుంది కదా, ఆ రౌండ్ తిరిగేది అయితే 2 సార్లు అయితే జరీ అయితే తిరగాలండి. ఇంకా చెప్పాలంటే 3 సార్లు కూడా జరీ అయితే తిప్పుకోవాలి. నేనైతే 3 సార్లే చేస్తాను. అంటే 3 టైమ్స్ అయితే మనం రౌండ్ అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట జర్రీ. లేదు ఓపిక లేదు అనుకుంటే 2 సార్లు అయితే తిప్పేసుకోవచ్చు. ఇంకా జర్రీ అంతా కుట్టేసుకున్నాక కొద్దిగా థ్రెడ్ అయితే ఉంచి తర్వాత కట్ చేసుకోండి. అలా జర్రీ థ్రెడ్ అంతా కుట్టేసుకున్నాక ఇంకా లోపలైతే అంటే స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో చిన్న పూస అయితే పెట్టేసుకోవాలి. అలా పూస నీట్గా పెట్టేసుకున్నాక పైన కింద కొంచెం ఫిక్స్ లాగా చేసుకోండి. అంటే రౌండ్గా ట్విస్ట్ చేసేసుకోండి. కొంచెం ఈజీ అవుతుంది అనమాట. బిగైనర్స్కి అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి, అంటే మరీ జరీ కుట్టడానికి ఈజీ అవుతుందని చెప్తున్నానండి. ఒకవేళ కొంచెం అలవాటు ఉండే వాళ్ళైతే మనం ట్విస్ట్ చేసుకోవడానికి అయితే ఏం అవసరం లేదు. పూస నీట్గా పెట్టేసుకున్నాక మళ్ళీ జరీ థ్రెడ్ని అయితే కుట్టేసుకోవాలండి. జరీ థ్రెడ్ కింద కుట్టేటప్పుడు ఖచ్చితంగా 3 టైమ్స్ రావాలి. చుట్టూరు 3 టైమ్స్ ఖచ్చితంగా తిరగాలి. లేదంటే మాత్రం అంత స్ట్రాంగ్గా ఉండదండి. మెయిన్గా కిందనే ఉంటుందన్నమాట జరీ థ్రెడ్ అంతా కూడా. పైన కుచ్చంతా కూడా కింద జరీ కుట్టేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మనకి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. మనకి సరిగ్గా కుట్టలేదనుకోండి జరీ జారిపోతుంది అనమాట కుచ్చు. అలా జారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా 3 టైమ్స్ మాత్రం వేయాలి. అలా జరీనంతా 3 టైమ్స్ అయితే తిప్పేసి తర్వాత స్టిచ్ చేసేసుకోవాలి. ఈ కుచ్చులంతా కూడా కొంచెం జరీ కుట్టడానికి టైం పడుతుందండి. చాలా తొందరగానే అయిపోతాయి, మరీ ఎక్కువ టైం అయితే పట్టవు. నేను మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 1కి అయితే అయిపోయాయి నాకు కుచ్చులు అయితే. ఇంకా కొంచెం బిగైనర్స్ అలా అయితే కన్నా ఒక 1 డే 1.5 డే లేదా 2 days అయితే టైం పడుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొంచెం వేసే వాళ్ళు అయితే మాత్రం హాఫ్ డేకి అయితే అయిపోతుందండి ఖచ్చితంగా. ఇంకా జరీ అయితే కుట్టేసుకున్నాక అంచున ఎక్స్ట్రా అదంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఆ జరీకి అయితే ఒక నాట్ అయితే వేసుకోవాలన్నమాట. అంచున ఒక ముడి వేసుకోవాలి. అలా ఎందుకు అంటే మళ్ళీ మనం మధ్యలో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూస మధ్యలో పూసని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి, అంటే వైట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి అంచున ముడి వేసేసుకొని ఆ కుచ్చు లోపల అయితే కుట్టేసుకోండి. అంటే మధ్యలో కుచ్చు పూస వచ్చేలాగా కుట్టేసుకోవాలి. వాయిస్ చెప్తే అర్థం చేసుకునేదానికన్నా వీడియో క్లారిటీగా చూస్తే మనకు నీట్గా అర్థమైపోతుందండి. వాయిస్ కూడా ఏం అవసరం పడదు.
ఇందాక జరీ థ్రెడ్ అంచున ముడి వేసుకున్నాం కదా, ఆ ముడి మధ్యలో నుంచి సూదైతే రావాలి. సూదైతే వచ్చాక ఇప్పుడు టైట్గా లాగేసుకొని వైట్ బీడ్ ఉన్నాయి కదా, ఒక వైట్ బీడ్ అయితే ఎక్కించేసుకోండి. వైట్ బీడ్ ఎక్కించాక మళ్ళీ చుట్టూరా తిప్పేసుకొని ఒకసారి మళ్ళీ లాస్ట్లో అయితే నాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాట్ లాగా అయితే ఏం అవసరం లేదండి. అంటే మనం హెమ్మింగ్ వేసుకుంటాం కదా, హెమ్మింగ్కి అయితే మనం నాట్ లాగా ఎలా పూలు అల్లుకున్నట్టు అల్లుకుంటాం కదా, అలా రావాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా నాట్ లాగా వస్తుందన్నమాట. అంటే మనం హెమ్మింగ్ వేసే వాళ్ళకైతే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇలా పూస ఎక్కించేసి ఒకసారి నాట్ లాగా వేసేసుకున్నాక మళ్ళీ ఒక నాట్ అయితే వేసేసుకోండి. మళ్ళీ చుట్టూరా తిప్పేసుకొని కుట్టేసేసుకోవాలన్నమాట జరీ. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది, పూస అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఎందుకంటే మనం కట్టర్తో కట్ చేసేస్తాం కదా ఎక్స్ట్రా ఉన్నది, అప్పుడు ఏమైనా లూజ్ అయిపోయి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని 3 సార్లు అయితే వేసుకోవాలి, 3 సార్లు చుట్టూరా కుట్టుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. జరీ మాత్రం ఖచ్చితంగా బాగా కుట్టాలండి దీనికైతే. అలా జరీ అంతా కుట్టేశాక అంచునైతే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని పైన కూడా ఎక్స్ట్రా అంతా జరీ కట్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ కిందది ఉంది కదా, అంటే మనం కుచ్చు కుట్టుకున్నాం కదా, ఆ కుచ్చును కూడా నీట్గా చూసుకొని ఒక కుచ్చును చూసుకొని దాని తగ్గట్టు కట్ చేసేసుకోండి. ఈ కుచ్చులను అయితే నేను ఎక్కువ లెంత్ పెట్టలేదు, అలానే మరీ పొట్టిగాను కుట్టలేదండి. చెప్పాలంటే ఎక్కువ మరీ లెంత్ కాకుండా అలానే మరీ పొట్టిగా లేకుండా కుడితేనే బాగుంటాయండి. ఒకవేళ మీరు పొడుగుగా కావాలంటే పొడుగుగా కుచ్చులు కట్టుకోవచ్చు, లేదు పొట్టిగా ఉండాలనుకుంటే పొట్టిగా కట్టుకోవచ్చు. చెప్పాలంటే కొంచెం పొట్టిగా ఉంటేనే బాగుంటాయి, అంటే కుచ్చులు షార్ట్గా ఉంటేనే బాగుంటాయి అనమాట. బేబీ కుచ్చు ఎట్లా పట్టుకుంటాము అలా బేబీ కుచ్చులాగా కట్టుకుంటే సూపర్గా ఉంటాయండి. అచ్చంగా బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే క్రోషా అంతంత కాస్ట్ పెట్టి కుట్టించుకుంటూ ఉంటారు కదా, క్రోషా అంత కాస్ట్ పెట్టలేనప్పుడు కొంచెం సింపుల్గా ఉన్న శారీస్కి అయితే ఇలా కట్టేసుకోవచ్చు. చూడడానికి కూడా హెవీ లుక్ ఇస్తాయి, అందులోనూ యూనిక్గా ఉంటాయి అన్నమాట. డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇంకో విషయం అండి, ఈ కుచ్చులకి అయితే నేనైతే 350 to 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ అయితే ఏమీ ఎక్కువ పడదు కాబట్టి, అందుకనేసి 350 to 400 అయితే తీసుకుంటానండి. ఇంకొక విషయం, మీరు ఎవరైనా కుచ్చులు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే వాళ్ళ లొకాలిటీకి తగ్గట్టు అలానే మెటీరియల్ కాస్ట్కి తగ్గట్టు కూడా మీరు ప్రైజెస్ అయితే వేరియేషన్స్ ఉంటాయి. ఆ ప్రైస్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నాను కదా 350 to 400 అయితే తీసుకుంటాను అని, మా లొకాలిటీకి తగ్గట్టు నేనైతే ప్రైస్ చెప్తున్నానండి. అందులోనూ ఎవరైనా కుచ్చులు కట్టేవారు ఉంటారు కాబట్టి వాళ్ళ ఐడియా కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇందాక చెప్పాను కదా, సేమ్ అలానే అయితే కుట్టేసుకోవాలండి, సేమ్ ఇందాక చెప్పినట్టే అనమాట. ఇంకా మళ్ళీ ఎందుకులే చెప్పడం అని చెప్పేసి నార్మల్గా అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకో విషయం, కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది, థ్రెడ్స్ ఏ కలర్స్ తీసుకోవాలి అంటే శారీకి తగ్గట్టు ఏ కలర్స్ తీసుకుంటే బాగుంటుందని. కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. మెయిన్గా తీసుకోవడం అయితే పళ్ళు కలర్ ఒకటి, శారీ కలర్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 దారాలు, అంటే 2 కలర్లు అయితే తీసుకోవాలి. నేనైతే ఎప్పుడు అలానే తీసుకుంటానండి, అంటే శారీ కలర్ పళ్ళు కలర్ అయితే తీసుకుంటాను. ఒకవేళ శారీకి తగ్గట్టు అనుకోండి, పళ్ళు కలర్ కాకుండా వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. అప్పటికి మనకు శారీలో కలర్స్ అయితే ఉండాలండి. శారీలో ఎక్స్ట్రా ఏమైనా కలర్ ఉంటే ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. గోల్డ్ మాత్రం నేను ఎప్పుడు యూజ్ చేయనండి, గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ జర్రీ గోల్డ్ కలర్లే కుట్టుకుంటాము, అందులోనూ పూసలు కూడా గోల్డ్ కలర్లోనే ఉంటాయి కాబట్టి గోల్డ్ ఎప్పుడు నేను రికమెండ్ చేయను. ఇంకో విషయం ఏంటంటే, కుచ్చు సూది ఉంటుంది కదా, మనం శారీకి ఎక్కించుకునేటప్పుడు శారీ స్ట్రాంగ్గా ఉంటే కుచ్చు సూది ఎక్కించడానికి కొంచెం కష్టం అవుతుందండి. అలా ఉన్నప్పుడు కట్టర్ కానీ లేదా నీడిల్ కానీ తీసుకొని జస్ట్ చిన్నగా హోల్ లాగా పెట్టుకోండి. అంతేగాని ఎక్కువ ప్రెజర్ ఇచ్చి మాత్రం కట్టర్తో హోల్ పెట్టారనుకోండి, హోల్ పెద్దదైపోతుంది. అప్పుడు డెలివరీకి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అంటే కస్టమర్ డెలివరీకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమైనా చూసారనుకోండి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి హోల్ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. శారీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే హోల్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. లేదంటే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, కుచ్చు సూదినే ప్రెజర్ ఇచ్చి పైకి అయితే లాగుతున్నాను. ఒకవేళ అలా రాని పక్షంలో మౌత్ హెల్ప్ అయినా తీసుకోవచ్చు, అంటే పంట కింద పెట్టి నీడిల్ అయినా పైకి లాగొచ్చు. అలా అయినా బెస్ట్ ఆప్షనే. అప్పుడు శారీ డ్యామేజ్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి.
ఈ కుచ్చులు వేయడానికి అయితే చాలా తొందరగానే అయిపోతాయి, సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి అనమాట. బిగైనర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. అంతేనండి, నేను చూపిస్తున్నట్టుగా అయితే కుచ్చులు అయితే నీట్గా కట్టేసుకోండి. నేను నా కుచ్చులు ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంత బాగా ఉన్నాయో. మన శారీకి కుచ్చులు అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉన్నాయన్నమాట, చాలా బాగా వచ్చినాయి. ఈ కుచ్చులను అయితే తప్పకుండా మీరు మీ శారీస్కి ట్రై చేసి మీ కుచ్చులు అయితే ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.